గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? మన సబ్స్క్రైబర్స్లో చాలామంది యూరప్కి రావాలని కోరుకుంటూ ఉన్నారు, చాలా ట్రై చేస్తూ ఉన్నారు. చాలా రిజెక్షన్స్ అవుతున్నాయి, ఫేక్ ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి, ఇలా చాలా చాలా రకాలుగా జరుగుతున్నాయి అన్నమాట. యూరప్లో మీరు చూసినట్టయితే చాలా కంట్రీస్ ఇమిగ్రేషన్ని చాలా టైట్ చేస్తున్నాయి. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. రోజు రోజుకి ఆ డోర్స్ అన్నీ చాలా క్లోజ్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఉన్న డోర్స్ని యూజ్ చేసుకొని దాన్ని మనము పూర్తిగా ఉపయోగించుకోవాలన్నమాట. సో బల్గేరియాలో డిజిటల్ నోమాడ్ రెసిడెన్స్ పర్మిట్ అని చెప్పేసి ఒకటి ఉంది. దాని ద్వారా మనము బల్గేరియాకి వచ్చి యూరోప్లో సెటిల్ అయ్యే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. సో దీనికి కావాల్సిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఎందుకంటే వాళ్ళు అడిగే రిక్వైర్మెంట్స్ కూడా అంతగా కష్టంగా లేవు, చాలా బాగానే ఉన్నాయి. కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు థంబ్నెయిల్ చూసినట్టుగానే లీగల్ డుంకీ అనేది ఎలా కొట్టాలి, డుంకీ ఎలా కొట్టాలి లీగల్గా అనేది మనము ఈ వీడియోలో చూద్దాము. ఇలాంటి తరుణంలో ఒక బల్గేరియా అనే కంట్రీ రీసెంట్గా యూరోపియన్ యూనియన్లోకి జాయిన్ అయ్యి, షెంగన్ జోన్లోకి జాయిన్ అయ్యి, రీసెంట్గా వాళ్ళ కరెన్సీని కూడా యూరోలోకి మార్చుకొని ఒక కొత్త ఆపర్చునిటీని తీసుకొచ్చిందనమాట జనాల కోసం. అది కూడా ఎవరికంటే నాన్ యూరోపియన్ కంట్రీ వాళ్ళకి తీసుకొచ్చింది. అంటే మనలాంటి వాళ్ళకి, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, మిగతా యూరోప్లో లేని వాళ్ళందరూ నాన్ యూరోపియన్ కిందకి వస్తారు. సో వాళ్ళ కోసమని ఈ ఆపర్చునిటీ. ఈ వీసాకి జాబ్ ఆఫర్ లాంటిది ఎలాంటిది అవసరం లేదు. ఈ వీసాను అప్లై చేసుకోవడం కూడా చాలా సింపుల్, పేపర్ వర్క్ కూడా చాలా సింపుల్గా ఉంది. ఎలా అప్లై చేసుకోవాలి యాక్చువల్గా ఈ వీసాకి, దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నది మనము చూద్దాం. ఓకే, యాక్చువల్గా బల్గేరియా అనేది కంట్రీ ఎక్కడుంది అన్నది ఫస్ట్ చూసుకుందాము. ఓకే, మ్యాప్లో చూద్దాము. ఓకే, బల్గేరియా ఇక్కడ చూడండి, మొత్తం ఇట్లా రెడ్గా బార్డర్ కనిపిస్తుంది కదా. ఇది రొమేనియా బార్డర్, సర్బియా బార్డర్, గ్రీస్, ఇక్కడేమో మాంటెనిగ్రో ఉంటుంది. మాంటెనిగ్రో, రొమేనియా, గ్రీస్, బల్గేరియా. ఇటువైపు చూస్తే టర్కీ ఉంటుంది అన్నమాట. కొంచెం దీన్ని పెంచుదాం. ఓకే, సో ఇలా చూసుకున్నట్టయితే ఇటువైపు రొమేనియా, ఇటు సర్బియా, తర్వాత ఇట్స్ నార్త్ మెసిడోనియా, తర్వాత ఇక్కడ గ్రీస్, ఇక్కడ ఇస్తాన్బుల్, టర్కీ. ఓకే, ఇటువైపు వచ్చేస్తే బ్లాక్ సీ, ఇదంతా సీ అనమాట. ఓకే, దీనికి రష్యాకి సంబంధం ఏమీ లేదు, రష్యా బార్డర్ ఏమీ లేదు దీనికి. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు హోల్ ఆఫ్ ద యూరోప్ తీసుకుంటే చూడండి, ఇదంతా హోల్ ఆఫ్ ద యూరోప్. సో యూరోప్లో తీసుకుంటే మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది ఇది కంప్లీట్గా. ఇక్కడ నుండి ఇంకా మీరు పైకి చూసుకుంటే హంగరీ, చెక్ రిపబ్లిక్, స్లోవేకియా, ఆస్ట్రియా, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇదంతా మీకు యాక్సెస్ ఉంటుందన్నమాట. మీరు జస్ట్ ఇక్కడ నుండి బల్గేరియా నుండి ఒక 2-3 అవర్స్లో ఈ కంట్రీస్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో ఆన్ ద మ్యాప్ ఇట్ లుక్స్ లైక్ దిస్. అసలు కంట్రీ గురించి చూద్దాం. కంట్రీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే సమ్ ఆఫ్ మై కొలీగ్స్ ఆర్ ఫ్రమ్ బల్గేరియా. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట కంట్రీ. క్యాపిటల్ వచ్చేసి సఫియా, రైట్. అఫీషియల్ లాంగ్వేజ్ బల్గేరియన్. ఓకే, పాపులేషన్ వచ్చేసి 6.5 మిలియన్, రఫ్లీ 65 లక్షలు. అంటే కోట్లో ఆల్మోస్ట్ సగం, 1 crore కూడా లేదు వీళ్ళది. సరే, ఇది 2024లో, మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. పోనీ 7 మిలియన్ అనుకోండి. సో 70 lakhs అనమాట. ఓకే, తర్వాత కరెన్సీ వచ్చేసి యూరో అప్డేట్ చేస్తారు. రీసెంట్గా యూరోకి కన్వర్ట్ అయ్యారనమాట వీళ్ళు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ బల్గేరియా. ఎవ్రీథింగ్ టు నో అబౌట్ బల్గేరియాస్ న్యూ డిజిటల్ నోమాడ్ వీసా, హౌ టు క్వాలిఫై, వే టు అప్లై అండ్ మోర్. ఓకే, ఒక విషయం ఏంటంటే ఇది చాలా బ్రాండ్ న్యూ కాన్సెప్ట్ అనమాట బల్గేరియాకి. December 20th, 2025 ఇది ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 25 days అనమాట. ఈరోజు 15th మనం వీడియో చేస్తున్నాము, 15th January రోజు. సో ఇది స్టార్ట్ అయ్యి 25 days మాత్రమే అయ్యింది. సో ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కనుక మీరు అప్లై చేసుకుంటే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట.
దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అన్నది మనం చూద్దాం. ఇక్కడ చూడండి, టు అప్లై ఫర్ డిజిటల్ నోమాడ్ వీసా అప్లికెంట్ మస్ట్ బి అ నాన్ EU EEA సిటిజన్ who works remotely and earn an income outside Bulgaria. ఇది ఒక విషయం ఏంటంటే, ఈ వీసా అందరూ అప్లై చేసుకోలేరు. ఓన్లీ రిమోట్గా వర్క్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మోస్ట్లీ సాఫ్ట్వేర్లో కానీ, లేకపోతే డిజిటల్ మీడియాస్లో కానీ, డిఫరెంట్ సెక్టర్స్లో ఎవరైనా సరే రిమోట్గా వర్క్ చేస్తుంటే, రిమోట్గా అంటే మీ కంపెనీ ఎక్కడో ఢిల్లీలోనో, లేకపోతే బాంబేలోనో, యూఎస్లోనో, లేకపోతే యూకేలోనో ఉంటుంది. ఓకే, ఆ కంపెనీకి మీరు హైదరాబాద్ నుండి వర్క్ చేస్తున్నారు అనుకోండి, అది రిమోట్ వర్క్ అని మనం అంటాం దాన్ని. ఓకే, యు మస్ట్ ఆల్సో ఫాల్ విత్ ఇన్ వన్ ఆఫ్ దీస్ 3 ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అంటున్నారు. సో 3 క్రైటీరియాస్ వీళ్ళు మనకి చెప్తున్నారు. ఏంటంటే, ఫ్రీలాన్సర్స్ ఆర్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్ providing services to non-Bulgarian clients for at least 1 year before applying. అంటే మీరు ఫ్రీలాన్సర్ కనుక అయితే, లేదా ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ కనుక అయితే, అంటే మీరు ఏ కంపెనీకి పనిచేయట్లేదు, మీకు మీరుగానే ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్నారు, ఇండిపెండెంట్గా పనిచేస్తున్నారు, కానీ బల్గేరియన్ క్లయింట్స్కి మాత్రం లాస్ట్ 1 yearలో మీరు పని చేసి ఉండకూడదు అని చెప్తున్నారు. అంతకుముందు పనిచేస్తే ఓకే, కానీ లాస్ట్ 1 yearలో బల్గేరియన్ క్లయింట్స్కి మీరు పని చేసి ఉండకూడదు. సో మీరు అలా కనుక ఉంటే మీరు ఎలిజిబుల్. ఓకే, చాలా సింపుల్ అది. ఎంతమంది అసలు బల్గేరియన్ క్లయింట్స్కి మనం వర్క్ చేస్తుంటాం? ఐ థింక్ వెరీ రేర్ కదా. సో చాలామంది ఇక్కడ ఫస్ట్ దాంట్లో క్వాలిఫై అవ్వచ్చు. సెకండ్ వన్, రిమోట్ ఎంప్లాయీస్ ఆఫ్ కంపెనీస్ రిజిస్టర్డ్ అవుట్ సైడ్ EU EEA అండ్ స్విట్జర్లాండ్. ఇంకోటి ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు, మీరు ఏ కంపెనీకైనా వర్క్ చేస్తుంటే రిమోట్గా, ఆ కంపెనీస్ EUలో కానీ, EEAలో కానీ, స్విట్జర్లాండ్లో కానీ రిజిస్టర్ అయి ఉండకూడదు. యూరోప్లో ఏ కంట్రీలో కూడా రిజిస్టర్ అయి ఉండకూడదు. యూరోప్ తప్ప ఆ కంట్రీస్ ఎక్కడైనా రిజిస్టర్ అయ్యి ఉండదు. లాటిన్ అమెరికా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, చైనా కావచ్చు, USA కావచ్చు, ఇంకా ఎక్కడైనా సరే, ఎక్కడైనా రిజిస్టర్ అయ్యి ఉండొచ్చు, కానీ యూరోప్లో రిజిస్టర్ అయ్యి ఉండకూడదు. సో ఇది కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి జనాలకి. ఓకే, రిమోట్ వర్కర్స్కి. థర్డ్ వన్ వచ్చేసి, కంపెనీ ఓనర్స్ ఆర్ దోస్ హోల్డింగ్ మోర్ దాన్ 25% ఆఫ్ ఏ బిజినెస్ రిజిస్టర్డ్ అబ్రాడ్. సో ఇది కూడా చాలామంది క్వాలిఫై అవుతారు. దీని అర్థం ఏంటంటే, మీరు ఒక కంపెనీ రన్ చేస్తుంటే, చిన్న స్టార్టప్ కంపెనీయో లేదా ఏదో ఒక కంపెనీ మీరు రన్ చేస్తుంటే, దాంట్లో మీరు ఓనర్ అయినా పర్వాలేదు, లేదా అట్లీస్ట్ మినిమం 25% ఆఫ్ ద బిజినెస్ మీరు ఓన్ చేస్తున్నట్టయితే, యూరోపియన్ యూనియన్లో లేకుండా చూసుకోండి. అది కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు, కానీ యూరోపియన్ యూనియన్లో లేకుండా చూసుకొని మిగతా కంట్రీస్లో ఎక్కడైనా ఉంటే, ఇంక్లూడింగ్ ఇండియా, ఎక్కడైనా ఉంటే మీరు క్వాలిఫై అవ్వచ్చు. ఓకే, ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, మినిమం ఇన్కమ్ అనేది చూపెట్టాలి మనం. ఓకే, అప్లికెంట్స్ నీడ్ టు షో ప్రూఫ్ ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ అట్లీస్ట్ 50 times ద బల్గేరియన్ మంత్లీ మినిమం వేజ్ విచ్ ఈస్ ఈక్వల్ టు €620 per month అని మనం చూపెట్టాలి. లేదా డాలర్స్లో చూసుకుంటే, మీరు US నుండి ట్రై చేస్తుంటే $723 మీకు ఇన్కమ్ వస్తున్నట్టు మీరు చూపెట్టాలి. లేదా €31,000 per annum, లేదా $36,168 per annum వస్తున్నట్టు చూపెట్టాలి. ఇక్కడ మంత్లీ ఇచ్చారు యూరోస్లో, డాలర్స్లో, ఇక్కడ ఇయర్లీ ఇచ్చారు యూరోస్లో, డాలర్స్లో. ఓకే, మీరు ఇవి చూపెట్టగలిగితే, ప్లస్ మీరు వన్ ఆఫ్ ద క్రైటీరియాలో ఫాలో అయ్యి ఉంటే, ఇక్కడ 1 to 3లో ఏదో ఒక దానికి క్వాలిఫై అవుతే, మీరు బల్గేరియా వీసాకి మీకుగా ఓన్గా ఎవరి సహాయం లేకుండా అప్లై చేసుకోవచ్చు. అది ఎలా అన్నది నేను చూపెడతాను. ఓకే, ఒక కేసు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక క్యాండిడేట్ ఉన్నాడు, తను హైదరాబాద్లో రిమోట్ వర్క్ చేస్తున్నాడు. నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతని పేరు తీసుకుంటాను నేను. రాజేష్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. రాజేష్ ఒక మల్టీనేషనల్ కంపెనీకి రిమోట్ వర్క్ చేస్తాడు. వాళ్ళ కంపెనీ ఉన్నది యుఎస్లో అనమాట. ఓకే, తను ఫుల్లీ రిమోట్ వర్క్ లాస్ట్ 3-4 years నుండి ఫుల్లీ రిమోట్ వర్క్ చేస్తున్నాడు. ఓకే, తను అప్లై చేసుకోవచ్చు దీనికి. తన శాలరీ క్రైటీరియా కూడా మీట్ అవుతాడు. ఓకే, సో తను ఏం చేయాలి ఇప్పుడు దీనికి అప్లై చేసుకోవాలంటే, మీరు VFS సైట్కి వెళ్తే, ఇక్కడ చూడండి, visa.vsfglobal.comలోకి వెళ్ళి ఇండియా, ఈ లింక్ పెడతాను నేను, ఇండియా, ఇంగ్లీషు, బల్గేరియా.
రైట్. ఈ లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, లేదా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ. ఓకే రైట్. ఇక్కడికి వచ్చి ఇది హోమ్ పేజ్. ఇక్కడ చూడండి, ఇండియా బల్గేరియా ఉందా లేదా చూసుకోండి. కరెక్ట్గా ఉన్నట్టయితే మీరు కరెక్ట్ పేజ్లో ఉన్నట్టు. స్టార్ట్ నౌలోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ గైడ్ అని ఉంటుంది. రైట్. స్టెప్ బై స్టెప్ గైడ్లో ఏముంటుంది, ఫస్ట్ మీరు ఐడెంటిఫై వీసా టైప్, ఏ వీసా అన్నది చూసుకోవాలన్నమాట. ఓకే, మనం చూసేది డి టైప్ వీసా, గుర్తుపెట్టుకోండి. లాంగ్ స్టే వీసా, డి టైప్ వీసా. ఓకే, సో అది చూపెడతాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనము వీసా టైప్కి వెళ్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసి బిగిన్ యువర్ అప్లికేషన్. మీరు ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ అని లింక్ ఉంటుంది, దీనిపై క్లిక్ చేస్తే మీరు ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, కంప్లీట్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఇవి రెండే అయిపోయిన తర్వాత మీకు కావాల్సింది బుక్ అపాయింట్మెంట్. ఇక్కడ లింక్ ఉంటుంది, మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చదువుకోండి మొత్తం. న్యూ స్లాట్స్ ఆర్ ఓపెన్ ఎవ్రీ సెకండ్ మండే ఆఫ్ ద మంత్ at 2 PM అని చెప్తున్నారు. సో ఇలాంటివి చదువుకోండి. చదివితేనే మనకి పాయింట్స్ అన్ని కరెక్ట్గా చదివితేనే మనకి అర్థం అవుతాయి. సో ఇప్పుడు ఇది మిస్ చేశారనుకోండి, మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా. కానీ వాళ్ళు ఏమంటున్నారు, స్లాట్స్ ఓన్లీ సెకండ్ మండే రోజు 2 PMకి ఓపెన్ చేస్తారు అంటున్నారు. సో ఆ టైంలో మీరు వెళ్ళి మీరు ఇమీడియట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. తర్వాత పే యువర్ ఫీ, ఇక్కడ ఒక లింక్ ఉంది, వీసా అప్లికేషన్ ఫీ అని చెప్పేసి. దీని త్రూ మీరు పే కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి విజిట్ ఎ వీసా అప్లికేషన్ సెంటర్. మీరు వన్స్ అప్లికేషన్ ఫిల్ చేసి ఫీజు పే చేసిన తర్వాత మీ అపాయింట్మెంట్ రోజున మీరు ఇక్కడ విజిట్ చేయాలన్నమాట. వీళ్ళకి వీసా అప్లికేషన్ సెంటర్కి ఇన్ పర్సన్లో మీరు విజిట్ చేయాలి. ఓకే, తర్వాత ఇంకేముంది, మీరు అప్లికేషన్ పెట్టేసిన తర్వాత ట్రాక్ యువర్ అప్లికేషన్. మీ అప్లికేషన్ పెట్టిన తర్వాత మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ ఇస్తారు, అది ట్రాక్ చేసుకుంటూ కూర్చోవడమే. అది వచ్చిన తర్వాత మీరు కలెక్ట్ పాస్పోర్ట్. రైట్, పాస్పోర్ట్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి ఇదంతా ఇక్కడ ఉంది. ఓకే, సో ఫస్ట్ మనము ఐడెంటిఫై చేద్దాం ఏ వీసా అని చెప్పేసి. ఓకే, వీసా టైప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, మీరు ఈ పేజ్కి వస్తారు. ఇక్కడ డ్రాప్ డౌన్లో లాంగ్ టర్మ్ వీసా టైప్ డి అని ఉంటుంది. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, ఏమంటున్నారు, వీసా ఫీజు ఎంత 10,500 రూపీస్, సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఓకే, పిల్లలకి ఫీజు లేదు. ఓకే, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏ ఆర్టికల్లో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్తున్నారు వీళ్ళు. మీరు దీని గురించి వరి అవ్వకండి, నేను ఇంకొక దగ్గర సర్చ్ చేశాను కరెక్ట్ డాక్యుమెంట్స్ ఏంటి అని, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, తర్వాత ఫోటో స్పెసిఫికేషన్స్ చూసుకోండి. ఇక్కడ 3.5 x 4.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకే, తర్వాత ప్రాసెసింగ్ టైం చూసుకోండి. ప్రాసెసింగ్ టైము ఈచ్ అప్లికేషన్ మే టేక్ ఇన్ అరౌండ్ 15 వర్కింగ్ డేస్ ఎక్స్క్లూడింగ్ ద డే ఆఫ్ సబ్మిషన్. సో రఫ్లీ 15 వర్కింగ్ డేస్ అంటే 3 weeks అని మనం అనుకోవచ్చు. పోనీ వర్స్ట్ కేస్ సినారీలో 4 weeks అనుకుందాం. విత్ ఇన్ ఎ మంత్ మీకు వీసా వచ్చేస్తుంది. రైట్, ఫామ్స్ ఇక్కడ కూడా లింక్ ఉంది. ఫామ్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఫామ్ వస్తుంది. సో దిస్ ఈస్ ద అప్లికేషన్ ఫామ్. ఓకే, సో దీన్ని 1 by 1 వెళ్దాం మనం. మీరు ఫోటో ఇక్కడ ఫిక్స్ చేసేస్తారు. ఓకే, తర్వాత సర్నేము, మీ ఫ్యామిలీ నేము, సర్నేమ్ ఎట్ బర్త్ ఒకవేళ డిఫరెంట్ అయి ఉంటే కనుక, ఎందుకంటే మ్యారీడ్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రీవియస్ నేమ్స్ ఉంటాయి కదా హస్బెండ్ రాకముందు. సో అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ ప్రీవియస్ నేమ్స్ మెన్షన్ చేయాలి. ఫస్ట్ నేమ్ ఆర్ గివెన్ నేమ్. ఓకే, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, కంట్రీ ఆఫ్ బర్త్, కరెంట్ నేషనాలిటీ అట్ బర్త్ ఇఫ్ డిఫరెంట్. అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఇప్పుడున్న నేషనాలిటీ, కొంతమంది ఏంటంటే నేషనాలిటీ తీసుకుంటారు కదా, వేరే కంట్రీస్కి వెళ్ళి ఇండియన్ నేషనాలిటీ వదిలేస్తారు కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు పుట్టినప్పుడు నేషనాలిటీ ఏంటి అండ్ ఇఫ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యు ఆర్. కొంతమంది US సిటిజన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఇండియా అని రాయాలి. ఇక్కడ కరెంట్ నేషనాలిటీ US అని రాయాలి, ఇక్కడేమో ఇండియా అని రాయాలి. రైట్, ఇంకేమన్నా అదర్ నేషనాలిటీస్ ఉంటాయి, కొంతమందికి 3-4 ఉంటాయి. ఓకే, సెంట్ లూసియా అని చెప్పేసి, లేకపోతే ఎక్కడెక్కడ ఉంటాయి. సో వాళ్ళు అవన్నీ లిస్ట్ అవుట్ చేయాలి ఇక్కడ.
ఇక్కడ ఏమంటున్నారంటే ప్రీవియస్ నేషనాలిటీస్ అని అడుగుతున్నారు. మీకు ఒకవేళ ప్రీవియస్ నేషనాలిటీస్ కనుక ఉంటే అవి ఎప్పుడు మీరు ఎక్వైర్ చేసుకున్నారు, ఒకవేళ మీరు లూజ్ అయి ఉంటే ఎలా లూజ్ అయ్యారు, ఎందుకు లూజ్ అయ్యారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇండియన్ సిటిజన్ యూకేకో యూఎస్కి వెళ్తే వాళ్ళ పాస్పోర్ట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో దే హ్యావ్ టు గివ్ అప్ ఇండియన్ సిటిజన్షిప్ టు గెయిన్ యూకే ఆర్ యూఎస్ సిటిజన్షిప్ కదా. సో ఆ రీజన్స్ అన్ని మెన్షన్ చేయాలి మనం. ఓకే, తర్వాత సెక్స్, మేలా ఫీమేలా, రెసిడెన్స్ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్, టెలిఫోన్ నంబర్. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అఫీషియల్ యూస్ ఓన్లీ. తప్పు చేసి కూడా ఎక్కడ టిక్కులు మాత్రం పెట్టకండి, ఇక్కడ తప్పు చేసి కూడా పెట్టకండి. ఓకే, ఇది అఫీషియల్ యూస్ ఓన్లీ, మీకోసం కాదు. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ ట్రావెల్ డాక్యుమెంట్. మీరు మోస్ట్లీ పాస్పోర్టే ఉంటుంది కనుక ఆర్డినరీ పాస్పోర్ట్ అని పెట్టండి. ఒకవేళ మీరు పాలిటిక్స్లో ఉంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ లేదా ఇంకేమైనా అఫీషియల్ పాస్పోర్ట్ ఉంటే, మోస్ట్లీ మనకి ఆర్డినరీ పాస్పోర్ట్ ఉంటుంది. నంబర్ ఆఫ్ ట్రావెల్ డాక్యుమెంట్ అంటే మీ పాస్పోర్ట్ నంబరు, రైట్. డేట్ ఆఫ్ ఇష్యూ అంటే ఎప్పుడు ఇష్యూ చేశారు, ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉంది అనేది రాసుకోవాలి. ఇష్యూడ్ బై ఇండియా అని రాయాలి. ఓకే, మీరు ఒకవేళ మీ పాస్పోర్ట్ యూఎస్లో ఇష్యూ చేసినా, యూకేలో ఇష్యూ చేసిన, పోర్చుగల్లో ఇష్యూ చేసిన, యూరోపియన్ కంట్రీస్లో ఇష్యూ చేసిన, ఇష్యూడ్ బై ఇండియా అని మాత్రం రాయాలి. ఆ కంట్రీ పేరు రాయకండి. ఓకే, ఎందుకంటే ఇష్యూయింగ్ అథారిటీ వచ్చేసి మన ఇండియా అనమాట. ఓకే, నేషనల్ ఐడెంటిటీ నెంబర్ వేర్ అప్లికబుల్. ఒకవేళ మీ దగ్గర ఏదైనా నేషనల్ ఐడెంటిటీ నెంబర్ ఉంటే అది మెన్షన్ చేయండి. ఆధార్ కానీ దాని మీద ఏదైనా నంబర్ లాంటివి ఏమైనా ఉంటే అది మెన్షన్ చేయండి. ఓకే, మ్యారిటల్ స్టేటస్. మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్, రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్, సెపరేటెడ్, డివోర్స్డ్ ఆర్ విడో. సో ఏదున్నా కానీ అది కరెక్ట్గా టిక్ చేయండి. ఓకే, డీటెయిల్స్ ఆఫ్ స్పౌస్, రిజిస్టర్డ్ పార్ట్నర్. సో మీరు పెళ్ళి అయి ఉంటే మీకు మీ వైఫ్ కానీ లేదా మీ హస్బెండ్ కానీ వాళ్ళ నేము, సర్నేము, ఫుల్ నేము, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం, వాళ్ళ నేషనాలిటీ, రెసిడెన్సు, ఇవన్నీ ఫార్మర్ ఫ్యామిలీ నేమ్స్. అంటే పెళ్ళికి ముందు ఒక నేమ్ ఉంటే తర్వాత పెళ్ళైన తర్వాత ఇంకో నేమ్ అంటే అలాంటివి ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే, ఫార్మల్ నేషనాలిటీస్ ఏమైనా ఉంటే ఫార్మల్ నేషనాలిటీస్ కూడా మెన్షన్ చేయండి. అంటే ప్రీవియస్గా మీ నేషనాలిటీస్ ఏమైనా ఉంటే మెన్షన్ చేయండి. డేటా ఆన్ చిల్డ్రన్ ఇంక్లూడింగ్ దోస్ ఓవర్ 18 years ఆఫ్ ఏజ్. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, వాళ్ళ నేషనాలిటీ, వాళ్ళ రెసిడెన్షియల్ అడ్రస్ సింపుల్గా మెన్షన్ చేయండి. ఇక్కడ వచ్చేసి పర్పస్ ఆఫ్ ట్రావెల్, మీరు ఏ పర్పస్ మీద ట్రావెల్ చేస్తున్నారు అనేది ఇక్కడ టిక్ చేయండి కరెక్ట్గా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను నేను. ఇది కొత్తగా స్టార్ట్ అయింది కనుక ఇక్కడ మనకి చెక్ బాక్స్, ఈ స్మాల్ బాక్సెస్ ఉన్నాయి కదా, డిజిటల్ నోమాడ్ అని చెక్ బాక్స్ లేదు ఇంకా. సో ఇక్కడ అదర్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఇది టిక్ చేసి అదర్ అని టిక్ చేయండి. అంటే ఇక్కడ కార్నర్లో ఉంది చూడండి, ఈ డబ్బా క్లిక్ చేసి మీరు ఇక్కడ డిజిటల్ నోమాడ్ వీసా అని పెట్టండి. ఓకే, ఇంటెండెడ్ డేట్ ఆఫ్ అరైవల్ ఇన్ రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా. మీరు ఎప్పుడైతే కంట్రీలోకి రాదలుచుకున్నారో టైం చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు వీసాకి అప్లై చేస్తున్నారంటే వీసా రావడానికి ఒక 1 month పట్టొచ్చు. తర్వాత మీరు 15 days తర్వాత బయలుదేరాలనుకుంటున్నారో లేదా 1 month తర్వాత బయలుదేరాలనుకుంటున్నారో ఆ డేట్ ఇస్తే 60 days పెట్టుకోండి. రఫ్లీగా 60 days పెట్టుకుంటే మీకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, ఆ డేట్ ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డేట్ నుండి మీకు వీసా ఇస్తారు. మీరు డేట్ సరిగ్గా మీరు రాంగ్ ఇచ్చారనుకోండి, ఇక్కడ మీ వీసా డేట్స్ అటు ఇటు అయిపోతాయి. హ్యావ్ యూ ప్రీవియస్లీ రిసైడెడ్ ఇన్ రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా. మీరు ఆల్రెడీ ఎప్పుడైనా బల్గేరియాలో అంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఇఫ్ ఎస్ అయితే ఎక్కడున్నారు, ఎప్పటి నుండి అని మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని రాయాలి. ఓకే, ఫ్రమ్ టు ఇన్ అంటే ఎక్కడున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి రెసిడెన్స్ ఇన్ ఎ కంట్రీ అదర్ దెన్ ద కంట్రీ ఆఫ్ కరెంట్ నేషనాలిటీ. ఇక్కడ నో అయితే నో, ఎస్ అయితే ఎస్. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీరు ఇండియాలో కాకుండా ఇంకొక కంట్రీలో ఎక్కడన్నా ఉంటున్నట్టయితే, ఇప్పుడు కొంతమంది సౌదీ అరేబియాలో, ఒమాన్లో, దుబాయ్లో, లేకపోతే యూరోప్లో, లేకపోతే ఇంకొకటి వాట్ ఎవర్ ఇట్ మేబీ సింగపూర్, మలేషియాలో ఉంటారు కదా, ఆ అడ్రస్ డీటెయిల్స్ పెట్టండి. ఓకే, వాళ్ళ పర్మిట్ డీటెయిల్స్ కావాలంటే వాళ్ళకి రెసిడెన్స్ పర్మిట్ అంటే మీ పర్మిట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటివరకు వ్యాలిడ్ అది అని చెప్పేసి మీరు పెట్టాలి. ఓకే, ఇంటెండెడ్ లెంత్ ఆఫ్ రెసిడెన్స్ ఇన్ బల్గేరియా.
మీరు జస్ట్ 1 year అని పెట్టండి. ఓకే, ఎందుకంటే డిజిటల్ నోమాడ్ వీసా ఫస్ట్ 1 year ఇస్తారు, తర్వాత ఎక్స్టెండబుల్ టు అనదర్ 1 year. కానీ మనం ఫస్ట్ పెట్టేటప్పుడు మాత్రం 1 year అని పెడితే బాగుంటుంది వాళ్ళకి. ఎందుకంటే రాంగ్ ఇంప్రెషన్ రాకూడదు, మనం డైరెక్ట్గా 2 yearsకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతాం అన్నది ఇంప్రెషన్ ఎప్పుడు ఇవ్వకూడదు వాళ్ళకి. 26 ఏంటంటే ఇంటెండెడ్ ప్లేస్ అనమాట ఆఫ్ రెసిడెన్స్ ఇన్ బల్గేరియా. సో మీరు ఎక్కడ ఉండదలుచుకుంటున్నారు బల్గేరియాలో, ఒక ప్లేస్ నేమ్, ఒక సిటీ నేమో, లేకపోతే క్యాపిటల్లోనో. సోఫియా అని క్యాపిటల్ ఉంది, మీ సోఫియాలో ఉంటాను అనుకుంటే సోఫియా పెట్టండి, లేకపోతే ఇంకేదన్నా ప్లేసెస్ ఉంటాయి మీరు గూగుల్ చేసుకోండి. చాలా ప్లేసెస్ ఉంటాయి కదా, చాలా డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, స్టేట్స్ ఉంటాయి, ప్రొవిన్సెస్ ఉంటాయి ఒక కంట్రీలో. సో ఏదో ఒకటి చూస్ చేసుకొని మీరు పెట్టండి. ఓకే, డూ యూ ఆల్సో ఇంటెండ్ టు లివ్ అవుట్ సైడ్ ద రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా అంటే నో అని పెట్టండి ఇక్కడ. ఓకే, ఏమడుగుతున్నారంటే మీకు ఏమైనా ఇంటెన్షన్స్ ఉన్నాయా బల్గేరియాలో కాకుండా ఇంకెక్కడన్నా ఉండడానికి అని అడుగుతున్నారు, నో అని పెట్టేయండి. డూ ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ ట్రావెల్ విత్ యూ, ఒకవేళ మీరు ఫ్యామిలీతో అప్లై చేస్తున్నట్టయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఓకే, కరెంట్ ఆక్యుపేషన్, ఇక్కడ ఆక్యుపేషన్ మీద ఏంటి అన్నది పెట్టండి. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరా, లేకపోతే చార్టెడ్ అకౌంటెంటా, లాయరా, డాక్టరా, సో హూ ఎవర్ ఇట్ మే బి. రిమోట్గా వర్క్ చేసిన వాళ్ళందరూ, ఇప్పుడు డాక్టర్స్ కూడా చాలామంది రిమోట్గా వర్క్ చేస్తున్నారు, ఆన్లైన్లో వర్క్ చేస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎంప్లాయర్ అండ్ అడ్రస్ అండ్ టెలిఫోన్ నెంబర్ ఆఫ్ ద ఎంప్లాయర్, ఇన్వైటింగ్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ ఫర్ స్టూడెంట్స్, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎస్టాబ్లిష్మెంట్స్. ఇక్కడ మీరు ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది డిజిటల్ నోమాడ్ వీసా కనుక దీనికి ఎంప్లాయర్ అనేది ఎవరు లేరు, మీకు మీరుగా వర్క్ చేసుకుంటున్నారు. మీరు ఈదర్ ఫ్రీలాన్సర్ కావచ్చు, లేదా కాంట్రాక్టర్ కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, కనుక మీకు ఎంప్లాయర్ అనేది కాన్సెప్ట్ లేదనమాట. అదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పర్పస్ ఆఫ్ యువర్ రెసిడెన్స్, మనం ఏం చెప్పాలి ఇక్కడ, డిజిటల్ నోమాడ్స్ వీసా అని జస్ట్ పెడితే చాలు, ఇంకేం ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. హ్యావ్ యూ హ్యాడ్ అన్ అప్లికేషన్ ఫర్ ద రెసిడెన్స్ పర్మిట్ రిజెక్టెడ్ ఆర్ బిన్ రిఫ్యూజ్డ్ ఎంట్రీ ఇంటూ బల్గేరియా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మీకు ఇంత ప్రీవియస్గా ఏదైనా వీసాలు రిజెక్ట్ అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టండి, వాటి డీటెయిల్స్ అడుగుతున్నారు. ఒకవేళ లేదు అనుకుంటే నో పెట్టండి. హ్యావ్ యూ బీన్ కన్విక్టెడ్, మీ మీద ఏమైనా క్రిమినల్ కేసులు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు ఇక్కడ. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయితే మీకు వీసాలు రావు, సింపుల్గా. నో అయితే వీసాలు వస్తాయి మీకు. అలా అని అబద్ధం ఆడకండి, ఓకే, తెలిసిపోతుంది. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎక్స్పెల్డ్ ఆర్ డిపోర్టెడ్ ఫ్రమ్ రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా, మిమ్మల్ని ఎప్పుడైనా తరివేశారా? ఎక్స్పెల్డ్ ఆర్ డిపోర్టెడ్ అంటే మిమ్మల్ని ఎప్పుడైనా ఆ దేశం నుండి తరివేశారా ఫర్ ఎనీ రీజన్, క్రిమినల్ యాక్టివిటీస్ కావచ్చు, వీసాలు ఎక్స్పైర్ అయిపోయి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. తరివేశారా అంటే లేదంటే లేదు, ఉందంటే ఉంది పెట్టండి. డూ యూ సఫర్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజీజెస్, స్మాల్ పాక్స్, పోలియో, ఇన్ఫ్లుయెన్జా టైప్స్ నాట్ కామన్ ఇన్ హ్యూమన్స్, acute pandemic influenza, severe acute respiratory syndrome, SARS, cholera, pneumonic plague, yellow fever, viral hemorrhagic fever, ఇబోలా, లాసా, మార్బర్గ్. ఇవన్నీ చదవడానికి కష్టంగా ఉన్నాయి. ఇవన్నీ రోగాలు బేసిక్లీ. మీకు ఇలాంటి రోగాలు ఇక్కడున్న లిస్ట్లో ఏదన్నా ఒక రోగం ఉందా లేదా రోగాలు ఉన్నాయా అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే ఉన్నాయా అని కాదు, ఎప్పుడైనా సఫర్ అయ్యారా మీరు ప్రీవియస్గా అని బేసిక్గా అడుగుతున్నారు. అంటే కరెంట్లీ ఉన్నాయా ప్లస్ ప్రీవియస్గా ఏమైనా సఫర్ అయ్యారా. ఒకవేళ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకే, కాస్ట్ ఆఫ్ ట్రావెలింగ్ అండ్ లివింగ్ డ్యూరింగ్ యువర్ స్టే ఈజ్ కవర్డ్, ఇది ఇంపార్టెంట్. సో మనం కాస్ట్ ఆఫ్ ట్రావెలింగ్, మన ఫ్లైట్ టికెట్స్, అక్కడ ఉండడానికి డబ్బులు ఎవరు కవర్ చేస్తారు అని అడుగుతున్నారు. మీరు మీ దగ్గర డబ్బులు ఉంటే ఓన్ ఫండ్స్ అని చూపెట్టుకోవాలి, దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ చూపెట్టుకోవాల్సి వస్తుంది. క్యాష్ అయితే క్యాష్, ట్రావెలర్స్ చెక్స్ లేదా క్రెడిట్ కార్డ్స్ ఏదన్నా కానీ మీరు వాటికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ చూపెట్టుకోవాలి. సింపుల్గా ఏంటంటే ఫస్ట్ టిక్ చేయండి మై ఓన్ ఫండ్స్ అని చెప్పేసి, మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటాయి, ఆ స్టేట్మెంట్ పెట్టేయండి. ఓకే, సో ఇది మీ సిగ్నేచర్ ఇక్కడ, డేట్, ప్లేస్ అండ్ డేట్. ఓకే, దిస్ ఈజ్ ద హోల్ అప్లికేషన్. సో మనం ప్రతి బిట్ బై బిట్ వెళ్ళాము. సో ఈ అప్లికేషన్ని మనము వాళ్ళకి ఫిల్ చేసి పంపించాలి. సో వీటికి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏంటి అన్నది చూద్దాం.
ఇక్కడ చూడండి, నేషనల్ వీసా అప్లికేషన్ ఫాము. ఓకే, ఇప్పుడు మనం చూసాం కదా, వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి, అట్లీస్ట్ 6 months మినిమం వ్యాలిడిటీ ఉండాలి, ఫొటోస్ మనం చూసుకున్నాం ఇందాక, రైట్. ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్, ఓకే, స్టేబుల్ సఫిషియంట్ ఫర్ బల్గేరియా. సో డబ్బులు కొంచెం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా చూపెట్టుకోండి, మీకు మంచిది అది. ప్రూఫ్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఓకే. తర్వాత పీసీసీ సర్టిఫికేట్ కావాలి. ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్ బల్గేరియా, రైట్. ఇది మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. రీఫండబుల్ అకామిడేషన్స్ ఉంటాయి చాలా, కొన్నిటికైతే మీరు పే చేయాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత ప్రూఫ్ ఆఫ్ రిమోట్ వర్క్ ఎంప్లాయ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అమాంగ్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఇది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇది మీ ఎంప్లాయర్ నుండి రావాల్సి వస్తుంది, ప్రూఫ్ ఆఫ్ రిమోట్ వర్క్ అని చెప్పేసి. మీరు ఇంటి దగ్గర నుండి వర్క్ చేస్తున్నట్టు ఎంప్లాయర్ మీకు ఆఫర్ లెటర్ ఇస్తారు కదా, దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది కదా, ఆ డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.